ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం 76వ భాగం. వ్యాసుడు ఇలా పలికెను. యతి ఆశ్రమంలోనున్నవారు నియతాత్ములైన వారు భిక్షాటన చేయవలేను, లేదా ఫలమూలములను తినవలేను. రోజుకొకసారి మాత్రము భిక్షమెత్తవలేను. ఎక్కువగా చేసినచో అతడు విషయ సుఖములలో ఆసక్తుడగును. భిక్ష అడిగినప్పుడు 7 ఇండ్లలో మాత్రమే భిక్షమెత్తవలేను. అక్కడ భిక్ష లభించని ఎడల వేరెక్కడికైనా వెళ్ళరాదు. ఒక ఇంటి దగ్గర భిక్ష అని పలికి తల వంచుకొని ఆవు పాలను పెట్టుకున్నంత సమయం మాత్రము ఉండవలేను. కాలు చేతులు కడుక్కొని విధి విధానముగా ఆచమనం చేసి భిక్షను సూర్యునికి చూపించి తరువాత తూర్పుముఖముగా కూర్చొని తినవలేను. పంచప్రాణములకు ఆహుతులిచ్చి శాంతుడై 8 కబళముల అన్నమును తినవలేను. పిదప ఆచమనము చేసి పరమేశ్వరుడైన పరబ్రహ్మను ధ్యానించవలేను. యతి భిక్షకు సొరకాయ పాత్ర, చెక్క పాత్ర, మన్ను పాత్ర, వెదురు పాత్రలను వాడవచ్చునని మనువు చెప్పెను. ప్రాగ్రాత్రి రాత్రి మొదలైనప్పుడు అర్ధరాత్రి, పరరాత్రి, సంధ్యావందన విధానంలోనే విశ్వాక్షుడు, విశ్వసంభవుడు, సమస్తమునకు మూలము, సర్వజీవులకు ఆత్మస్వరూపుడైన వాడు, తామసమునకు అతీతుడు, సర్వాధారుడు, అవ్యక్త రూపుడు, ఆనంద స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, ప్రధాన పురుషుని కంటే అతీతుడైన వాడు, అగ్నిస్వరూపుడు, శుభస్వరూపుడు, సర్వజీవన స్వరూపుడు, బ్రహ్మస్వరూపుడు, ఓంకార స్వరూపుడు, అవ్యయుడు, సమస్తమును నియంత్రించువాడు, ఈశ్వరుడు అయిన నారాయణుని హృదయ కమలంలో నిలిపి ధ్యానించవలేను. సర్వప్రాణులకు కారణమైన వాడు, ఆనంద స్వరూపుడు, పురాణ పురుషుడు అయిన నారాయణుని ధ్యానించినచో బంధ విముక్తుడగును. అలా కానిచో హృదయ రూపములోనున్న గుహలోను, ప్రకృతిలోను, జగత్సమ్మోహన ఆలయములోను, సర్వజీవులకి జీవనమైన వాడు, సర్వభూతములకు కారణమైనవాడు, ప్రళయకాలంలో లోకములన్నీ ఎక్కడ లయమవుతాయో ఆ స్వరూపము కల నారాయణుని ధ్యానించవలెను. మోక్షగాములైన వారు దర్శించే బ్రహ్మము నారాయణుడు సూక్ష్మరూపమైన ఆనందమని తెలుసుకోవలేను. ఆ ఆనందము మధ్యలో జ్ఞాన లక్షణము కలిగిన బ్రహ్మము కూడా ఉంది. అనంతుడు సత్యస్వరూపుడైన భగవంతుని వాక్కును నియంత్రించి ధ్యానించవలెను. అతి గుహ్యమైన ఈ జ్ఞానము యతులకు చెప్పబడినది. ఈ జ్ఞానంలో రతుడైన వాడు యోగీశ్వరుడైన నారాయణుని చింతించును, ధ్యానించును. అందువలన జ్ఞానరతుడైన వాడు ఆత్మవిద్యాపరాయణుడై జ్ఞానమును చక్కగా అభ్యసించినచో బంధ విముక్తుడగును. స్వరూపము అన్నిటికంటే భిన్నమైనదని తెలుసుకొని నాశనము లేని ఆనంద స్వరూపుని, దానికి పరమైన జ్ఞానమును ధ్యానించవలేను. దానికి ఎవరైనా ప్రాణులు జన్మించినచో దేనిని తెలుసుకుంటే ఈ లోకంలో జన్మముండదో ఆ పరమేశ్వరుడైన నారాయణుడుండును. శాశ్వతుడు, భూస్వరూపుడు, శుభస్వరూపుడు, అవ్యయుడు అయిన ఆ నారాయణుని ధ్యానించు వాడు ముక్తుడగును. భిక్షకులకు చెప్పబడిన వ్రతములు ఉల్లంఘించినచో దానికి ప్రాయశ్చిత్తముగా మరికొన్ని వ్రతములు చెప్పబడినవి. కామముతో యతి స్త్రీతో సంగమం చేసిన ఎడల అతడు సమాహితుడై శుచి అయి ప్రాణాయామ సమాయుక్తుడై కృచ్ఛ శాంతపన వ్రతము చేయవలేను. తరువాత అదే ఆశ్రమమునకు వచ్చి జాగ్రత్తగా ఉండవలేను. ధర్మ విరుద్ధము కాని అబద్ధము తప్పు కాదని పెద్దలు చెప్పుదురు. అయినను ఆ విషయము తప్పు కావున అబద్ధము చెప్పరాదు. ధర్మకాముడైన యతి ఈ దోషమునకు పరిహారార్థము ఒక రాత్రి ఉపవసించి 100 సార్లు ప్రాణాయామం చేయవలేను. ఎంతటి ఆపద సంభవించినను దొంగతనము చేయరాదు. దొంగతనమును మించిన పాపము లేదని స్మృతులు చెప్పుచున్నవి. ఇతరులను హింసించుట, అత్యాశ వేడుకోవడము ఈ 3 ఆత్మజ్ఞానమును నశింపచేయును. ధనము అనున్నది ఒకని బహిప్రాణము. అటువంటి ధనాన్ని అపహరిస్తే అతని ప్రాణమును అపహరించినట్లే. ఈ పని చేసిన దుష్టాత్ముడైన యతి వ్రతము నుంచి చ్యుతుడగును. యతి అకస్మాత్తుగా అనుకోకుండా ఈ పని చేస్తే
ఆ పాప పరిహారార్థము అతి కృత్యమును వ్రతమును చాంద్రాయన వ్రతమును చేయవలేను. ఇంద్రియ బలహీనత వలన స్త్రీని చూసినప్పుడు రేతాహ స్ఖలనమైనచో అతడు 16 రకముల ప్రాణాయామము చేయవలేను. పగలు జరిగితే 3 రాత్రుల పాటు 100 ప్రాణాయామములు చేయవలేనని బుధులు చెప్పుదురు. ఒకే ఇంటి నుంచి ప్రతిదినము అన్నము తిన్నను, తేనె త్రాగినను, మాంసం తిన్నను, మొదటి శార్థములో పాల్గొన్నను, ప్రత్యక్షముగా ఉప్పును తిన్నను, ప్రాజాపత్యమును వ్రతము ఆచరించవలేను. సతతము ధ్యాననిష్ఠుడైన వానికి సమస్త పాతకములు నశించును. అందువలన ధ్యాననిష్ఠుడై పరబ్రహ్మస్వరూపుని నారాయణుని నిత్యము ధ్యానించవలేను. అంతరాత్మ స్వరూపుడు, పరమ నియంత్రకుడు, మహాదేవుడు, జ్యోతిస్వరూపుడు, అవ్యయుడు, అందరిలో అంతరాత్మగానున్న పరబ్రహ్మ, పరమ శుభ స్వరూపుడు, కేవలుడు అయిన నారాయణుని ధ్యానించవలేను. ఇదే అక్షరమైన అద్వైతమైన నిత్యమైన పరమపదము. విష్ణుభక్తి మోక్షమునకు మార్గము. సూతుడు ఇలా పలికెను. అమిత తేజోవంతుడైన వ్యాసుడు పూర్వము విప్రులతో ఏ విధముగా పలికి వారిని ఆనందపరిచి వచ్చినట్లే వెళ్ళిపోయెను. వర్ణాశ్రమ విధానములను మీకు నేను చెప్పాను. వర్ణాశ్రమ ధర్మములను పాటించుట వలన విష్ణువుకు ప్రియుడవును, అన్యదా కాదు. అయితే ఒక రహస్యం చెబుతాను వినండి. ఓ బ్రాహ్మణులారా, నేను చెప్పిన ఈ వర్ణాశ్రమ ధర్మములు హరిభక్తికి 16వ అంశమునకు కూడా సమానము కాదు. ఈ కలియుగంలో మానవులకు హరిభక్తి ఒక్కటే సాధనం. మిగిలిన యుగములలో వేరే ధర్మములను ఆచరించవచ్చును. కలియుగములో ఎవరు నారాయణుని పూజింతురో వారు ధర్మమును పొందినవారు, ఆచరించువారు. దామోదరుడు, ఋషికేశుడు, సనాతనుడు అయిన నారాయణుని ఎవరు హృదయమునందు పెట్టుకొని ఆ పరమశాంతుని పూజించునో అతడు ముల్లోకాలను జయించినట్లే. హరిభక్తి అను తేనెను త్రాగిన ద్విజుడు కలికాలమనిడు కాలకూట విషమును వెదజల్లే విషసర్పము యొక్క కాటును ఉల్లంఘించును. అనగా కలి ప్రభావము హరిభక్తుని మీద ఉండదని అర్థం. హరినామము జపించువానికి వేరే జపములను చేయవలసిన పని లేదు. విష్ణు పాదోదకమును శిరముపై చల్లుకొను వానికి వేరే పుణ్యతీర్థ స్నానములతో పనిలేదు. హరిపాదములను సదా హృదయమునందు నిలిపిన వానికి యజ్ఞయాగాదులతో పని ఏముంది? శ్రీహరి లీలలను సభలో గానము చేయవానికి దానములతో పని ఏముంది? ఓ మనస్సును లగ్నము శ్రీహరి గుణగణములను శ్రద్ధతో పదే పదే వింటూ ఆనందించువానికి శ్రీకృష్ణునిపై మనస్సును లగ్నం చేసి సమాధి స్థితిని పొందినవాడు పొందు ఫలమును పొందును. వారికి విఘ్నము కలిగించు వారిని పాషాండులు అందురు. స్త్రీలు కూడా వారి సంగముతో హరిభక్తికి విఘాతము కలగజేయుదురు. నయనాలతో కళ్ళతో స్త్రీలు ఇచ్చే ఆదేశాలను మీరుటకు దేవతలకు కూడా సాధ్యము కాదు. అయితే వాటిని అధిగమించిన వానిని ఈ లోకము హరిభక్తుడందురు. మునులు కూడా స్త్రీల చేష్టలయందు ఆసక్తి కలిగి మోహము చెందుతారు. నారీ భక్తిలోలుడైన వానికి హరిభక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఓ బ్రాహ్మణులారా, రాక్షసులు అందమైన స్త్రీరూపము ధరించి చెరించుదురు. నరులు పురుషులు బుద్ధిని సతతము వారు మింగివేయుదురు. స్త్రీల చంచల నయనముల కదలిక లేనంత వరకు, స్త్రీలకు లోను కానంత వరకు విద్య ప్రకాశించును, జ్ఞానము వృద్ధి చెందును, మేధస్సు నిర్మలమైన సర్వశాస్త్రములను గ్రహించును, జపము సాగును, తపము సాగును, తీర్థసేవ జరుగును, గురు శుశ్రూష జరుగును, భవసాగరము దాటుట ఎందు కోరిక కలుగును, వివేకము దయించును, జ్ఞానోదయము కలుగుతుంది. పురాణ పఠనము చేయువారి సాంగత్యమునందు సత్సంగము ఆసక్తి కలుగుతుంది. అలా కానివాడు ఓ విప్రులారా, మానవుడు పతితుడగును, సర్వధర్మ విలోపనము జరుగును. శ్రీహరి పాదపద్మములనడి తేనె కొంచెమైనను పొందునో అనగా శ్రీహరి భక్తి కలిగినవాడు వాడిని స్త్రీల చంచల కన్నుల సొబగులు ఏమి చేయలేవు. ఓ బ్రాహ్మణులారా, జన్మలయందు ఋషికేశుని ఎవరు సేవింతురో, బ్రాహ్మణులకు దానములు చేయుదురో, అగ్నికి హాహుతులిచ్చెదరో వారు స్త్రీలకు లోలురు కారు. స్త్రీల సౌందర్యమని దేనిని అంటామో అదంతా వారి ఆభరణములు మరియు
దుస్తుల చాకచక్యమే. స్త్రీల సౌందర్యము స్నేహ ఆత్మజ్ఞానరహితమైనదని ఎలా చెప్పగలము? చీము మల మూత్రములు, రక్తము, చర్మము, మేధస్సు, ఎముకలు, క్రొవ్వు వీటితో తయారైనదే దేహము. అదే సౌందర్యం. ఇది తెలుసుకుని స్త్రీని ముట్టుకుంటే స్నానం చేయవలేను. ఈ విధముగా తయారైన శరీరము పురుషులకు సుందరముగా కనిపిస్తుంది. అయ్యో, మానవులకు పట్టిన దైవఘటితమైన ఈ దుర్దశ ఏమని చెప్పాలి? కుచములు లేనివాడు పురుషుడు, కుచములు ఉన్నది స్త్రీ. కొంచెం ఆలోచిస్తే పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు? అందువలన సత్పురుషుడు సర్వదా నారీ సంగమమును వర్జించవలైను. ఈ భూతలములో నారిని ఆశ్రయించి సిద్ధిని పొందినవాడు ఎవడు? అందువలన స్త్రీని ఆమె సంగమము పొందిన వారిని విడువవలైను. స్త్రీ సహవాసము సాక్షాత్ రౌరవ నరకమని చెప్పబడినది. అజ్ఞానము వలన అత్యాశకు లోనైన వారు దైవ వంచితులై సాక్షాత్ నరకకుండమైన నారీ యోనిలో పడెదరు. ఎక్కడి నుంచి ఏ యోనిలో నుంచి ఈ భూమి మీద పడ్డాడో అదే యోని యందు ఆసక్తుడగును. ఏ యోని నుంచి మలమూత్ర రేతములు ప్రసరించునో అదే యోని యందు లోకము పురుషులు రమిస్తుంది. దానివలన ఎవరికి అశుచి కలుగుతుంది? స్త్రీ పురుషుల సంగమంలో గొప్ప కష్టమున్నది. అయ్యో, దైవ విడంబనము ఇలా ఉంది కదా. తెలిసి తెలిసి పురుషులు పదే పదే రమిస్తారు. స్త్రీ సంగమంలో పురుషులకు సిగ్గు అనేది లేదు. అందువలన ధీమంతుడు నారీ దోష గణాలను చక్కగా విచారించవలేను. మైథునము వలన బలహీనులగుదురు. నిద్ర ఎక్కువ అవుతుంది. నిద్ర వలన జ్ఞానం అపహరింపబడుతుంది. మానవుడు అల్పాయుష్కుడగును. అందువలన ధీమంతుడైన వాడు నారీని ప్రయత్నపూర్వకముగా తన మృత్యువు వలె చూడవలేను. అలా తెలుసుకొని మనస్సును సదా గోవిందుని పద కమలములయందు లగ్నము చేయవలేను. ఇహపరాలలో సుఖమును ప్రసాదించే గోవిందుని పాదసేవను వదలి నారీ పాదములను ఎందుకు సేవించును? జనార్దనుని పాదములను సేవించువానికి మరుజన్మముండదు. నారీ యోనిని సేవించువానికి యోని సంకటము అనగా తిరిగి గర్భములో పుట్టవలసిన దుస్థితి కలుగును. యంత్రములలో నుంచి పదే పదే వచ్చినదే వచ్చినట్లుగా స్త్రీలయందు ఆసక్తి కలిగిన వానికి లభించు విడంబనమును తిరిగి తిరిగి జన్మించును. తెలిసినా కూడా తిరిగి దానిని ఆపేక్షించును. నేను చేతులెచ్చి చెబుతున్నాను, నా మాట వినండి. మీరు మీ హృదయమును సదా గోవిందుని యందు లగ్నము చెయ్యండి. యాతన కలిగించే యోని యందు కాదు. నారీ సంగమమును పరిత్యజించి వర్తించువాడు ప్రతి అడుగులోనూ అశ్వమేధయాగ ఫలమును పొందును. అదృష్టము వలన కులాంగన అయిన కన్యను వరించినట్లయితే పుత్రుడను కనిన తరువాత ఆమెతో సంగమము చేయకూడదు. అటువంటి వానితో జగన్నాథుడు సంతుష్టుడగును. సందేహము లేదు. నారీ సంగమము అయోగ్య సంగమమని ధర్మజ్ఞులు పలికిరి. ఆ సంగమమున్నప్పుడు విష్ణువునందు ఎన్నడూ భక్తి కలుగదు. సర్వ సంగమములను పరిత్యజించి హరిభక్తిని ఆచరించవలెను. ఈ లోకములో హరిభక్తి బహు దుర్లభమని నా అభిప్రాయము. హరిభక్తిని పొందినవాడు కృతార్థుడు. ఇందు ఎటువంటి సందేహము లేదు. ఆ హరికి ప్రీతిని కలిగే కర్మలు మాత్రమే ఆచరించాలి. శ్రీహరి ప్రీతుడైతే జగతంతా సంతోషిస్తుంది. శ్రీహరి తృప్తి చెందితే లోకమంతా తృప్తి చెందుతుంది. హరిభక్తి వినని నరజన్మ వృథా అని చెప్పబడినది. శివ బ్రహ్మాది సురులందరూ శ్రీహరి ప్రీతి పొందడానికి పూజింతురు. మరి మానవుడు ఎందుకు పూజించడు? శ్రీహరి పాదపద్మములను హృదయమునందు ధరించిన వాని తల్లి అదృష్టవంతురాలు, తండ్రి ధన్యుడు. ఓ జనార్దన, జగద్వంద, శరణాగత వత్సల అని పలుకువాడు నరకమునకు వెళ్ళడు. బ్రాహ్మణులు హరి యొక్క విశేష స్వరూపము. వారిని పూజించుట వలన విష్ణువు సంతోషించును. శ్రీహరి బ్రాహ్మణ రూపంలో భూమిపై సంచరించుచుండును. బ్రాహ్మణుడు లేకుండా చేసే కర్మ ఎన్నడూ సఫలం కాదు. ద్విజుల పాద పద్మములను కడిగి వారి తలపై భక్తితో ఆ నీటిని చల్లుకునే వారి పితరులను తరింపచేయును. తను కూడా తరించును. బ్రాహ్మణులకు సమర్పించబడిన మధుర పదార్థములు, మిఠాయిలు వారు నోటిలో పెట్టుకుంటే సాక్షాత్ నారాయణుడు తిన్నట్లే లెక్క. విష్ణువే స్వయముగా తినును. ప్రతిమాదులలో నారాయణుని దర్శించి
పూజింతురు. కానీ బ్రాహ్మణ రూపంలో నారాయణుని దర్శించువారు చాలా అరుదు. బ్రాహ్మణులు లభించని ఎడల ప్రతిమాదులను పూజించవచ్చును. బ్రాహ్మణులకు నిలవైనందున ఈ ధరిత్రిని ధన్య అని చెప్పబడినది. బ్రాహ్మణుల చేతులకు ఇచ్చినది హరిప్రాణములకు ఇచ్చినట్లే. వారికి చేసే నమస్కారము వలన పాపము నశించును. బ్రాహ్మణులకు వందనములు అర్పించుట వలన బ్రహ్మహత్యాది పాపములు నశించును. అందువలన బ్రాహ్మణుల యందు విష్ణుభావన కలిగి ఆరాధించవలెను. ఆకలిగొన్న బ్రాహ్మణులకు ఏ కొంచెము సమర్పించినను వాడు మరణానంతరము కోటి కల్పములు కాలము అమృతధారలు వానిపై చల్లబడును. బ్రాహ్మణుని ముఖము నోరు అత్యంత సారము కలిగిన ముల్లులు లేని మహాక్షేత్రము. అచ్చట నాటినది కొంచెమైనను కోటి రెట్ల ఫలితమిచ్చును. ఘృతపూర్వకముగా బ్రాహ్మణునకు పెట్టే భోజనం కోటి కల్పముల కాలము సుఖములు కలిగించును. బ్రాహ్మణుల ప్రీతికై ఎవరు వివిధ రకములైన ఆహారము సమర్పించుదురో వారు కోటి కల్పముల కాలము భోగములను పొందుదురు. బ్రాహ్మణుని గౌరవించి అతనిచే చెప్పబడిన పురాణమును నిత్యము శ్రద్ధతో విన్నచో అది మహాపాపుల పాలిట దావానలాగ్ని అవుతుంది. తీర్థములలోకెల్లా పురాణము అత్యంత శ్రేష్టమైన తీర్థము అని చెప్పబడెను. పురాణములలో కొంత భాగమైనను శ్రవణము చేయుట వలన శ్రీహరి ప్రసన్నుడగును. శ్రీమన్నారాయణుడు సూర్యుని రూపంలో ఈ జగత్తును ప్రకాశింపచేసి అందరికీ వెలుగు పంచుటకు ప్రపంచమును చుట్టూనో అలాగే మనలను ప్రకాశింపచేయుటకు అనగా మనకు జ్ఞానమును కలిగించుటకు భగవంతుడు పురాణముల రూపములో మన మధ్య తిరుగుతున్నాడు. పురాణము అత్యంత పావనమైనది. అందువలన విష్ణు భక్తి పెంపొందించుటకు మానవులు విష్ణు స్వరూపమైన పురాణమును సదా శ్రవణము చేయవలెను. విష్ణు భక్తులు శాంతముతో అమలమైన దుర్లభమైన దోషములను నివారించు పురాణమును వినవలెను. నారాయణుడు వ్యాసుని రూపములో వేదముల అర్థమునంతటిని సంగ్రహించి పురాణములను నిర్మించెను, రచించెను. అందువలన అది పరమ శ్రేష్టమైనది. పురాణములలో ధర్మము నిశ్చయింపబడినది. ధర్మము సాక్షాత్ కేశవుడు. అందువలన పురాణములు శ్రవణము చేయనప్పుడు సాక్షాత్ నారాయణుడే చెబుతున్నట్లు భావించాలి. బ్రాహ్మణులు సాక్షాత్ నారాయణుని రూపాలు, అలాగే పురాణములు కూడా హరి రూపాలే. వీరిరువురు బ్రాహ్మణులు ప్లస్ పురాణములు సంగమము వలన సారూప్య ముక్తి లభిస్తుంది. అలాగే గంగోదకమును చల్లుకొనుట వలన తాను చేసిన పాపమును నశించును. కేశవుడు ద్రవరూపములో పాపముల నుండి ఈ భూమినంతటిని తరింపచేయుటకు వచ్చాడు. విష్ణు భజన సేవాకాంక్షి అయిన వైష్ణవుడు పునీతమైనది పునీతులను చేయునది అయిన గంగానదిలో స్నానము చేయవలెను. ఈ భూమిలో గంగ విష్ణు భక్తిని ప్రసాదించును. గంగ విష్ణు స్వరూప లోక విసార కారిణి. బ్రాహ్మణుల యందు పురాణముల యందు గంగ యందు గోవుల యందు పిప్పల వృక్షమునందు భక్తి కలిగి వాటిని విష్ణువుకు ప్రతిరూపముగా భావించి ఆ హేతుకమైన భక్తి కలిగి ఉండవలెను. విష్ణు భక్తి కోరుకునేవాడు వీరందరినీ అర్చించవలెను. విష్ణు భక్తి లేని జన్మము వ్యర్థము. కలికాలమున జలాలలో విషయభోగములనిడి కెరటాలతో పాపములనిడి ముసళ్లతో దుర్బోధ అనడి నురుగుతో మహాదుష్టజనులనిడి పాపములతో నిండి మహాభయంకరముగా నున్నది. దానిని దాటుట దుస్తరము. అయితే హరిభక్తి అనడి నావను అధిరోహించిన వాడు వీటిని అవలీలగా దాటగలుగుతాడు. అందువలన మానవులు విష్ణుభక్తి నిరతులై ఉండవలెను. హరి యొక్క అద్భుత లీలలు లీలాఖ్యానములు వినుట యందు ఆసక్తి లేకుండా అసద్వర్తనుడై ఉండుట వలన జీవునకు ఏమి సుఖము లభిస్తుంది? నానా భౌతిక విషయ మిశ్రితమైన చిత్ర విచిత్రమైన కథలను వినుట వలన మనస్సు విషయభోగముల యందు మనస్సు అసక్తమవుతుంది. కానీ విష్ణు కథల యందు ఆసక్తి కలుగదు. మోక్షమునందు మనస్సు లగ్నం చేసిన వారు కూడా విష్ణు కథలను వినవలెను. శ్రీహరి కథలను ఎలా విన్నను సంతుష్టుడగును. భక్తవత్సలుడైన నారాయణుడు నిష్క్రయుడైనను భక్తుల హితార్థము ఎన్నెన్నో కర్తలు అంటే పనులు చేసెను. నలభ్యతే కర్మణామసి వాజపేయ శతాధిన రాజసూయాయుతే నాపి యథా భక్త్య భక్తస్య లభ్యతే.
భక్తాస్య లభ్యతే. నారాయణు యందు భక్తి కలిగి ఉండుట వలన పొందు ఫలము కర్మయోగము వలనను 100 వాజపేయముల వలనను వేల సంఖ్యలో రాజసూయములు చేసినను పొందజాలరు. చేతసులచే నిత్యము సేవింపబడు శ్రీహరి పాదములను సంసార సముద్రము నుంచి తరింపచేయు పాదములను సత్పురుషులచే సదా సేవితమైన శ్రీహరి పాదములను మీరు కూడా ఆశ్రయించండి. ఓ విషయ సంలుబ్ధులై విషయములందు అత్యంత ఆసక్తి కలిగిన నిష్ఠూరులైన పామరులైన నరులారా, ఎందుకు మిమ్మల్ని మీరు రౌరవ నరకంలో పడవేయుచున్నారు? గోవిందుని పుణ్యప్రదమైన పాదములను సేవించకుండా వెళ్ళకండి. ఆ దివ్య పాదములను ఆశ్రయించిన వారు అనాయాసముగా దుఃఖముల నుండి తరింపబడుదురు. పునర్జన్మ కలుగ కూడదనుకుంటే మీరంతా శ్రీకృష్ణుని చరణారవిందములను భజించండి. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో చక్కగా ఆలోచించి బుద్ధిమంతుడైన వాడు ధర్మమును సంగ్రహించవలైను. ఎన్నో నరకములలో పడి స్థావరాది దేహములను పొంది భాగ్యవశమున మానవ దేహము పొంది కూడా గర్భవశము చేసినచో పాపములు చేస్తూ గర్భములోనే ఉండిపోయినచో అది బహు దుఃఖకరము. ఓ ద్విజులారా, కర్మవశాత్తు ఈ భూమిలో జన్మించినచో బాల్యాది బహుదోషములు కలుగును. యవ్వనము ప్రాప్తించిన పిదప దారిద్ర్యము, తీవ్రమైన రోగముల, అనావృష్టి మొదలైన వాటితో పీడింపబడును. వార్ధక్యములో అనిర్వచనీయమైన పీడలను అనుభవించును. మనస్సు అక్కడ ఇక్కడ సంచరిస్తూ లేదా రోగములతో మరణించును. సంసారంలో అంతకంటే ఎక్కువ దుఃఖము లేదు. పిదప కర్మవశమున యమలోకములో పీడింపబడును. అక్కడ యమలోకములో అనేక రకములైన యాతనలను అనుభవిస్తూ తిరిగి భూలోకంలో జన్మించును. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. గోవిందుని పాదములను అర్చించని వానికి ఇదే గతి. గోవిందుని చరణములను ఆరాధించని వారికి అనాయాస మరణము, వినాయస జీవనం కలుగదు. గృహములో ధనము ఉంటే దానిని దాచుకుంటూ ఉంటే ఏమి లాభము? యమదూతలు ఈడ్చుకు వెళ్తుంటే అదేమైనా రక్షిస్తుందా? అందువలన ఆ ధనమును ద్విజులను సత్కరించుటకు వాడినచో సర్వ సౌఖ్యములను కలిగించును. వారికి చేసే దానము పాపములను నశింపచేసి స్వర్గమునకు సోపానమగును. గోవిందుని భజనము సేవ మహాపుణ్యమును వృద్ధిపరుస్తుంది. దేహములో శక్తి ఉంటే దానిని వృధా చేయరాదు. నారాయణుని ముందు గానము చేయుటకు, నాట్యం చేయుటకు ఉపయోగించవలెను. మానవుల వద్ద ఏమి ఉన్నను, ఎంత ఉన్నను దానిని నారాయణుకు అర్పించవలెను. విష్ణువుకు అర్పించినది కుశలము నిచ్చును, అన్యులకు అర్పించినది అసౌఖ్యము నిచ్చును. కళ్ళతో మానవుడు ఎల్లవేళలా శ్రీహరిమూర్తిని ప్రతిమను దర్శించవలెను. చెవులతో శ్రీకృష్ణుని గుణనామములు రాత్రింభవళ్ళు వినవలెను. నాలుకతో శ్రీహరి పాదోదకమును రుచి చూడవలెను. నాసికతో శ్రీహరి పాదములకు అర్పించిన తులసీదళములను వాసన చూడవలెను. చర్మముతో చేతులతో శ్రీహరి భక్తులను సృశించవలెను. మనస్సును భగవంతుని పాదపద్మముల యందు లగ్నము చేయవలెను. అటువంటి వాడు కృతార్థుడు, ధన్యుడు ఆగును. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. అలాగే నారాయణుని పాదపద్మములను హృదయములో నిలపవలెను. అట్లు చేయువాడు నారాయణుని చేరును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆద్యంతములు లేని ఆ నారాయణుని పాదపద్మములను మనసులో స్మరించు వానికి తన స్థానమునిచ్చును. అటువంటి నారాయణుని ఎవరు ఆశ్రయించరు? జీవుడు సతతము శ్రీహరి పాదములను స్మరించవలెను. తన మనస్సును శ్రీహరి పాద పద్మములందు లగ్నము చేయవలెను. తన శక్త్యానుసారము భగవంతునికి నమస్కరించాలి, స్మరించాలి, ప్రేమించాలి. శ్రీహరి పాదపద్మములను ఎల్లప్పుడూ స్మరించాలి. అటువంటి మానవుడు ఈ లోకములో పూజ్యుడగును. సూతుడు ఇలా పలికెను. ఫలశ్రుతి: ఎవరి మహిమ లోకములో మానవుల ఉద్ధారమునకు కారణమైనదో ఆ పరమేశుని నానా విగ్రహదారుని అనేక రూపములను ధరించిన వాడిని ఆ విష్ణువు యొక్క మహిమను చెబుతాను వినండి. నారాయణుడి అవతారంలో పురాణం ఒకటి. అందులో పద్మమే శ్రేష్టమైనది. బ్రహ్మ పురాణము
పద్మపురాణం హృదయం, విష్ణు పురాణం కుడి చెయ్యి, శివపురాణం ఎడమ చెయ్యి, భాగవతం ఉరువులు తొడలు, నారదీయ పురాణం నాభి, మార్కండేయ పురాణం కుడికాలు, ఆగ్నేయ పురాణం ఎడమకాలు, భవిష్య పురాణం విష్ణువు యొక్క దక్షిణ జానువు అంటే కుడి మోకాలు, బ్రహ్మవైవర్తము వామ జానవు అంటే ఎడమకాలు, లింగ పురాణము దక్షిణ గుల్పము, వారాహము వామ గుల్పము, స్కంద పురాణం వెంట్రుకలు, వామన పురాణం చర్మము, కూర్మ పురాణం పృష్ఠము, మత్స్యము, మేధస్సు, గారుడము, మధ్య, బ్రహ్మాండము, ఎముకలు. ఈ విధముగా పురాణములన్నీ నారాయణుని అవయవములు. హృదయ రూపమైన పద్మమును ఎవరు శ్రద్ధగా వింటారో వారు అమృతమును పొందుదురు. నారాయణుడే స్వయముగా ఈ పద్మపురాణ రూపమును పొందెను. ఈ పురాణంలో ఒక అధ్యాయమును అధ్యాపనము చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడగును. అందులో స్వర్గఖండము మొత్తము పురాణము యొక్క ఫలమునిచ్చును. పాపము తన కుబుసమును పాము తన కుబుసమును వదిలినట్లు మహాపాతకులు కూడా స్వర్గఖండమును వినుట వలన పాపముల నుండి విముక్తులగుదురు. ఎంతటి దురాచార పరుడైనను స్వధర్మ బహిష్కృతుడైనను ఈ స్వర్గఖండమును వినుట వలన అదే ఫలమును పొందుదురు. సర్వపాప విముక్తులగుదురు. మాఘమాసంలో ప్రయాగలో స్నానము చేసిన వాడు సర్వపాప విముక్తుడగును. అలాగే స్వర్గఖండమును వినుట వలన పాప విముక్తుడగును. స్వర్గఖండమును శ్రవణము చేయువాడు వినువాడు తనకు సమతూకమైన బంగారమును భూమినంతటిని దానమిచ్చిన ఫలమును పొందును. రుణగ్రస్తుడైన దారిద్రునకు చేసే దానము నిరంతరముగా 1000 హరినామములను పఠించుట వలనను వేదములను చక్కగా అభ్యసించుట వలనను చేయవలసిన కర్మలన్నింటినీ చేసినందువలనను లోకములో భయపడు వారికి అభయమిచ్చిన వాడును గుణవంతులు జ్ఞానవంతులు ధర్మవంతులచే మానితుడైన వాడును సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిని విడిచినంత వరకు ఉన్న మధ్యకాలంలో చల్లని నీటినిచ్చువాడు బ్రాహ్మణులు గోవుల కోసం తన ప్రాణములను త్యాజించువాడు ధీమంతుడైన వాడు చేసే సుకర్మల వలన పొందు ఫలమును ఈ ఆదిఖండమును వినుట వలనను వినిపించుట వలనను పొందును. స్వర్గఖండమును చక్కగా అభ్యసించుట వలన నానా భోగములను అనుభవించును. సుఖముగా నిద్రించిన పిదప అంతఃపుర నారీ గణాలచే సిరిమువ్వల అందెల సవ్వడితోనూ మధుర భాషణలతోనూ మేలు కొలుపబడును. ఇంద్రుని అర్ధాసనము పొంది ఇంద్రుని స్వర్గలోకములో చిరకాలము సుఖించును. అక్కడి నుంచి సూర్యలోకమునకు పిదప అక్కడి నుంచి చంద్రలోకమునకు వెళ్ళును. అక్కడి నుంచి సప్తర్షి లోకములకు వెళ్ళి అక్కడ సమస్త సుఖములను అనుభవించి ధ్రువలోకమునకు అక్కడి నుంచి బ్రహ్మలోకమునకు వెళ్ళి తేజోవంతమైన శరీరమును పొందును. అక్కడ జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందును. ధీమంతులు సద్గుణములు కలవారితో సద్బుద్ధి సహవాసము చేయుదురు. ఉత్తమ తీర్థములలో స్నానం ఆచరింతురు. భగవత్ సేవ సంబంధమైన మంచి మాటలు మాట్లాడుదురు. పావనమైన శాస్త్రములను శ్రవణము చేయుదురు. వాటిలో పద్మములు అంటే పద్మపురాణం మహాశాస్త్రము సర్వామ్నయ సమస్త వేదముల ఫలప్రదము. అందులో పద్మపురాణంలో స్వర్గఖండము మహాపుణ్య ఫలప్రదము. ఓ జనులారా, కోరికల అలలను సుఖముగా దాటాలనుకునేవారు విష్ణువును ఆశ్రయించండి, గోవిందుని భజించండి, సురవరుడైన హరికి ఒక్కనికి నమస్కరించండి. విమలమైన భోగములు లభించే ఉత్తమ లోకములకు వెళ్ళుదురు. అందువలన అసమానమైన హరినామము వినండి, జపించండి, కోరిన కోరికలను పొందండి. శ్రీ పద్మ మహాపురాణం స్వర్గఖండం సమాప్తం. ఓం స్వస్తి. నమస్తే.